రుద్రా రుద్రా రుద్రా. రంగబాబు కూర్చో. సిటీలో ఉండి స్మగ్లింగ్ చేస్తూ దేశాన్ని దోచుకునేవాడివి హఠాత్తుగా ఇలా వచ్చేసావేమిటి? కష్టకాలం వచ్చి పడింది రుద్రయ్య. పోలీసులు నేను చేస్తున్న దొంగ వ్యాపారం పసిగట్టి వేటకు కల నా వెంట పడ్డారు. కొంతకాలం కనిపించకుండా తలదాచుకుందామని నీ దగ్గరికి వచ్చాను. అంటే కష్టం వస్తే తప్ప ఈ రుద్రయ్య నీకు గుర్తుకు రాడన్నమాట. ఈ రోజులో సుఖంగా ఉంటే కళ్ళు నెత్తికెక్కుతాయి కదా. కష్టంలో ఉన్నాను కాబట్టే నువ్వు గుర్తుకొచ్చావు, నీ దగ్గరకు వచ్చాను. సంతోషించాం కానీ సారా కొట్టు. హాయ్, గుడ్ మార్నింగ్. గుర్తున్నానా? గుర్తుంచుకోవాల్సినంత గొప్పవారేం కాదుగా. హలో 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 హలో. కాస్త సవ్యంగా మాట్లాడితే నీ సొమ్మేం పోయిందో. అక్కర్లేని మనుషులతో సవ్యంగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అక్కర్లేదనుకుంటే అసలు మాట్లాడకూడదు. మాట్లాడుతున్నావు కాబట్టి కావాల్సిన మనిషి కింద లెక్క కాదంటావా? షటప్. అరే ఠాయిరో బుల్బుల్. వదలండి. ఎలా ఉంది మీ ఒంట్లో? ఏదో తీయటి బాధ. అయితే ఓ పని చేయండి. చెప్పండి. మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మసాజ్ చేయించుకోండి. ఆవిడ? ఐఎమ్ వెరీ సారీ అండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. యూసి ఈ చోటును చూసారా, ఇంకా ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉందా? అయితే నేనేం చేయాలి? ఈ ఖాళీలో మీరు కాపురం చేస్తే. డోంట్ బి సిల్లీ. నాలాంటి అందమైన అమ్మాయిల వెంట నీలాంటి పోకిరి వాళ్ళు పడటం తప్పు. చాలా గొప్పలు పోతుంది ఈ గోవిందమ్మ. గొప్పెందుకే గోవిందమ్మ, ఓయబ్బ తప్పెంచకే తందానమ్మ. నీ పప్పు ఉడకవే, అర నీ పంతం మానవే. నీ గుమ్ము గల గుమ్మ నా దమ్ము చూడవమ్మా, తైతక్కలే ఆడకే. గొప్పెందుకో గోవిందయ్య, ఓయబ్బ గొడవింతకి ఏముందయ్యా. నీ తప్పే తెలుపనా, నీ తుప్పే దులపనా. నీ దిమ్మది ఎర్రారో, నీ దుమ్ము దులిపేస్తారో, నీ దిక్కనే దించనా. గొప్పెందుకే గోవిందమ్మ, అయ్యవ్వ తప్పెంచకే తందానమ్మా. వెనకాల పడుతుంటే ఎవ్వరి గొప్పంట, నీ గొప్ప కాదంట ఈడు గొప్పంట, నీ ఈడు గొప్పంట. ముద్దాడకుంటే అల్లాడిపోయే మురిపాలు నే పంచుకుంటాలేమంట. తిప్పలేనాళ్ళంట. గొప్పెందుకో గోవిందయ్య, ఓయబ్బ గొడవింతకి ఏముందయ్యా. నీ తప్పే తెలుపనా, నీ తుప్పే దులపనా. నీ గుమ్ము గల గుమ్మ నా దమ్ము చూడవమ్మ, తైతక్కలే ఆడకే. గొప్పెందుకే గోవిందమ్మ, అయ్యబ్బ తప్పెంచకే తందానమ్మా. మత్తెక్కి పోకుండా
చిక్కిపోతుంటే పొందికలేదంట, జగడాలకొస్తుంటే సాగదులెమ్మంట, మన సాగదులెమ్మంట. రగిలిందా చేయి రగిలిందే హాయ్, నా గొప్ప చెబుతాను గుర్తుకలమ్మంట. ఈ తెక్కులెన్నాళ్ళంట పెందుకే గోవిందమ్మ పెంచకే తందానమ్మ, నీ పప్పు బుడ్డకద్దే అర్ర నీ పంతం మానవే. నీ జిమ్మ దియ్యరారో నీ దుమ్ము దులిపేస్తారో, నీ దిక్కనే దించలా గొప్పెందుకో గోవిందయ్య ఓయమ్మ గొడవింతకి ఏముందయ్యా. రాధా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను ఇక్కడికి వచ్చిన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేసి వస్తున్నాను. అంటే నేను వెతుకుతున్న దుర్మార్గుడి కోసం గోపాల్పురం ఎస్టేట్కి వెళ్ళొస్తున్నాను. ఆడపిల్లవి ఒంటరిగా ఎస్టేట్లో తిరగడం అంత మంచిది కాదు. ఎక్కడైనా ఒంటరి ఆడపిల్లకు ప్రమాదం అని మా అక్క జీవితం నాకు నేర్పింది. అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. అయినా నువ్వు వెతికే మనిషి నీ ముందు నిలబెట్టి తీరుతాను మాటిచ్చానుగా, నువ్వెందుకు శ్రమపడ్డావు? మీరు మాటిచ్చినా యథాశక్తి నేను ప్రయత్నం చేయకపోతే నా మనసు ఒప్పదు. సీత, రాధలో రోజు రోజుకి పెరుగుతున్న పట్టుదల పగా చూస్తుంటే ఏం చేయాలో, నిజాన్ని ఎలా బయట పెట్టాలో అర్థం కావటం లేదు. నా మనసనే మందిరంలో ఉన్న దేవతవు నువ్వని, మనసారా నిన్నే ఇల్లాలుగా భావిస్తూ బ్రతుకుతున్నానని రాధని నమ్మించడం ఎలా? అక్కను మోసం చేసిన దుర్మార్గుడు అని రాధ మాట్లాడినప్పుడు నేను ఎంతో చిత్రహింస అనుభవిస్తున్నాను. సీత, నేను నిన్ను మోసం చేశానా? చెప్పు సీత. సీత, నువ్వే నన్ను మోసం చేశావు. జీవితాంతం నాతో కలిసి ఉంటానని మాటిచ్చి మోసం చేశావు. నన్ను ఒంటరిని చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోయావు. సీత, నేను ఎలా బ్రతకగలను? నన్ను ఏకాకిం చేసి వెళ్ళిపోయావు. లేదు సీత, నేను బ్రతకలేను సీత. నువ్వు లేకుండా నేను బ్రతకలేను సీత, బ్రతకలేను. బాబు, అమ్మా, మీరు మీరు విన్నాను బాబు, నీ మనసులోని ఆవేదనంతా విన్నాను. గుండెలో మండే అగ్నికొండ నుంచుకొని నీలో నువ్వే కాలిపోతూ ఆ నిజాన్ని బయటికి చెప్పలేక నువ్వు ఎంత నరక యాతన అనుభవిస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు, అర్థమైంది. మా సీతను ఓ మోసగాడు నాశనం చేశాడన్నప్పుడల్లా నువ్వు ఎంత గిలగిల్లాడిపోయావో ఇప్పుడు నేను ఊహించగలను. మా సీత ఫోటోను పూజించుకుంటూ ఆ ఫోటోతో నువ్వు మనసు విప్పి మాట్లాడుకోవడం చూస్తూనే నువ్వు మా సీతను ఎంత ప్రేమించావో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు, ఇప్పుడు అర్థమైంది. అవును, నేను సీతని దండలో దారాన్ని పూలు ప్రేమించినట్టు, ప్రమదలో ఒత్తిని దీపం ప్రేమించినట్టు విడవనంతగా, విడదీయలేనంతగా ప్రేమించాను. తను కూడా నన్నంతగా ప్రేమించింది. దైవం నా సీతను నాకు దూరం చేశాడు. సీత లేని నేను జీవం లేని మనిషిగా బ్రతుకుతున్నాను. ఆమెను పూజించుకుంటూ తలుచుకుంటూ కాలం గడుపుతున్నాను. ఆమె సొంత వాళ్ళు మీరని తెలియగానే నా వాళ్ళు అనుకున్నాను. మీ బరువు బాధ్యతలు నావనుకున్నాను. అర్థమైంది బాబు, జరిగిన విషయం తెలియక నిన్ను దూషించాం, ద్వేషించాం. మా పొరపాటు మన్నించు బాబు. అంత మాట అక్కమ్మా. ప్రాణప్రదమైన బిడ్డను పోగొట్టుకున్న మీరు నిజం తెలియక నిందించడంలో తప్పే ఉంది. బాబు, నీ మనసు ఎంత మహోన్నతమైనదో తెలుసుకున్నాను. కానీ రాధ చిన్నపిల్ల, ఆవేశం తప్ప ఆలోచన లేనిది. నిజం వింటే ముందు వెనకలు ఆలోచించక కసి పగ అంటూ ఏమైనా చెయ్యొచ్చు. కనుక నేను రాధకు అన్ని వివరాలు పూర్తిగా చెప్పి నువ్వేమిటో తెలియచేసే వరకు ఈ నిజాన్ని బయట పెట్టనని నాకు మాటిపు బాబు. మీరు నా వాళ్ళు అనుకున్నాను. మీ బరువు బాధ్యతలు నావనుకున్నాను. అక్క చావుకి నాన్న చావుకి కారకుడైన ఆ నీచుని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని నా చేతులతోనే వాడి ప్రాణం తీస్తాను.
సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. రాధకి కుమారికి పెళ్లి చేస్తే రాధలో కక్షాపగా నశించిపోతాయి. తన చేత్తో తన పశువు కుంకాలు చిరుపుకోదు, తన సౌభాగ్యం తుడిచేసుకోదు. అవును, కుమారికి రాధనిచ్చి పెళ్లి చేయాలి. అదొక్కటే దారి, అదొక్కటే దారి. చూపులే చిలిపి జల్లులే